ఆక్రమించిన భూములను పేదలకు పంచేందుకు రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం ముందుకు రావటం లేదు. భూముల విషయంలో చర్చల కోసం ఆర్ఎఫ్సి ప్రతినిధులను ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఆహ్వానించినా వారు డుమ్మా కొట్టారు. దీంతో ఆర్డీఓ కార్యాలయం ముందు లబ్ధిదారులు మరోసారి ఆందోళనకు దిగారు. రేపు చర్చలకు ఖచ్చితంగా రావాలని ఆర్ఎఫ్సి యాజమాన్యాన్ని ఆర్డీఓ ఆదేశించారు. రేపు చర్చలు జరిపి స్థలాలు చూపించకపోతే రామోజీ ఫిల్మ్ సిటీని ముట్టడిస్తామని సిపిఎం నేతలు హెచ్చరించారు. ప్రత్యామ్నాయ భూములు ఇస్తామని లిఖితపూర్వకంగా ఆర్ఎఫ్సి యాజమాన్యం హామీ ఇచ్చినా అమలు చేయటం లేదని బాధితులు ఆరోపించారు. 18 ఏళ్ళ సంది ఇస్తాం అని ఆశ. ఈడ మీటింగ్ అంటే ఈడుకోతాం, ఆడ మీటింగ్ అంటే ఆడుకోతాము. ఒకటే తిరుగుతున్నాం కదా సార్, తిరిగి మాకు కూడా ఇవ్వాలి కదా. మరి మాకు ఇస్తే మాకు ఆశ ఉంటుంది. ఓసారి పోతే మీ గుడిసెలేసి పలకలు పెట్టి పోటు వాళ్ళు దింపిరి అన్నీ వేసిరు కదా సార్. 18 ఏళ్ళ సంది ఇప్పుడున్నోడు రేపు ఉంటలేడు, రేపున్నోడు ఇవ్వాలి ఉంటలేడు కదా సార్. మరి ఇవ్వాలిగా మాకు కూడా. ఎందుకు ఆశ చెప్తుండ అట్లా? పేదలకు ఇవ్వాలి కదా. ఒక్కొక్క ఇంట్లో 5-6 మంది ఉంటారు. మరి 5-6 మందికి ఇవ్వాలి కదా. ఇండ్లు లేక జాగా లేక కాళ్ళు ముడుచుకొని పంతలు కూడా ఉర్రు. మరి ఇవ్వాలిగా సార్, కిరాయి ఉన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళు ఆక్రమించినటువంటి ప్రభుత్వ భూమిలో ఇండ్ల స్థలాలు పొందినటువంటి వాళ్ళందరితోటి చర్చలు జరుపుతామని ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. తీరా చూస్తే ఆర్డీఓ గారిని ఫ్యూచర్ సిటీ పేరుతోటి మళ్ళీ సెక్రటరీకి రమ్మని ఫోన్ చేయడంతో మళ్ళీ అటువైపు మళ్ళిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాకు ఒక డౌట్ అనిపిస్తుంది. ఈరోజు రామోజీ ఫిలిం సిటీలో ఇంటి పట్టాలు పొందినటువంటి వాళ్లకు ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా ప్రభుత్వమే ఏమన్నా ప్రయత్నం చేస్తుందా? ఆర్డీఓ గారిని మళ్ళీ ఇక్కడ ప్రోగ్రాం పెట్టుకొని మళ్ళీ అక్కడ పిలిపించడం అంటే ఇందులో ఏదో మతలా ఉందనేది మాకు అనిపిస్తూ ఉంది.